హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ప్రజెంట్ ఈ వీడియోలో నాకు టీఎస్పిఎస్సి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఎనీ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మీరు చదివే ముందు ఇవి చూడండి ఒకసారి. ఎందుకంటే సబ్జెక్టు మనం ఎంత చదివినప్పటికి కూడా ఎగ్జామినేషన్ హాల్లో మన ప్రజెంటేషన్ చాలా ముఖ్యం. అట్లా మన చదివిన సబ్జెక్ట్ను మనం ఎగ్జామ్ వల్ల బాగా ప్రజెంట్ చేయాలంటే జనరల్ స్టడీస్ లాస్ట్ ఇయర్ పేపర్స్, గత ప్రీవియస్ పేపర్లు చూడడం వల్ల మనకు సబ్జెక్టును ఏ విధంగా అడుగుతున్నాడు, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. అయితే మనం సబ్జెక్టు చదివింది, ఇక్కడ బుక్ చదివింది వేరు, అక్కడ ఎగ్జామ్ అడిగే ప్యాటర్న్ వేరే ఉంటుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్లో మనకు ఎక్కువ స్కోర్ రావాలంటే టీఎస్పిఎస్సి ప్రీవియస్ పేపర్ చూడండి. ఇది విజేత కాంపిటీషన్ది టీఎస్పిఎస్సి 2020లో తీసుకున్న 91 ప్రీవియస్ పేపర్స్. అంటే దీనిలో టీఎస్పిఎస్సి గ్రూప్ జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ ఉంటాయి. ఇక ఈ మొత్తం చూడండి ఒకసారి. దీనిలో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 అన్ని జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా చూడండి. ఇవి చూడడం వల్ల మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతుండు, మ్యాచింగ్ క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడా, కాన్సెప్ట్ క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడా, అండర్స్టాండింగ్ క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడా, మనం చదివే మ్యాటర్ నుంచి, మనం చదివే బుక్స్ నుంచి క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయా లేదా, అట్లా మనకు తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ పేపర్లో అడిగే మెంటల్ ఎబిలిటీ బిట్స్ మనం ప్రాక్టీస్ చేసామంటే టాప్ సరిపోతుంది. ఇవి జనరల్ ఇంగ్లీష్ బిట్స్. ఈ పేపర్లో అడిగే మెంటల్ ఎబిలిటీ మరియు జనరల్ ఇంగ్లీష్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేసినామంటే, వాటికి మనం ఆన్సర్ చేస్తున్నామంటే మనం ఓకే, మన ప్రిపరేషన్ ఒక విధంగా ఉన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9 నాడు ఉంది కదా, దానికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా గత సంవత్సర పేపర్లు చూడండి. ఇది చూడడం వల్ల మనకు ప్లస్ చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ హాల్కి అయిన తర్వాత సబ్జెక్టు మనం చదివినప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ అక్కడ మన ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆడ మనం చదివిన సబ్జెక్టు ఆన్సర్లు గుర్తు రావాలంటే క్వశ్చన్ ప్యాటర్న్ మనకు తెలియాలి. ముఖ్యంగా ఎట్లా అడుగుతున్నామో విషయం తెలియాలి కంపల్సరీ. ఇవి 2020లో తీసుకున్న జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్ల బుక్. ఇది లేటెస్ట్గా తీసుకున్నది. ఇది మన 2023లో అయిన టీఎస్పిఎస్సి జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్. ఇది 44 ఉన్నాయి. ఈ 44 ఇవి 91, అంటే దాదాపు 135 పేపర్లు. 135 పేపర్లు కనుక మీకు ఖచ్చితంగా చూస్తుంటే మనకు జనరల్ స్టడీస్ ఏ పేపర్ అయినా కానీ ఈజీగా 100 అబోవ్ స్కోర్ చేయొచ్చు. నేను 2023 జూన్ 11న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ పేపర్స్ చూడడం వల్లనే నాకు ఎక్కువ క్వశ్చన్స్ నేను స్కోర్ చేసిన. అప్పుడు నాకు వచ్చిన మార్క్స్ 83. అంటే నేను ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతుంటే, కాకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు. దీనిలో 44 పిఎస్ పేపర్లు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఎప్పుడు చూస్తారంటే, ఇప్పుడు ఇది ఎండాకాలం, మధ్యాహ్నం 2 to 4 ఆ టైంలో ఎండకు చదవాలనిపించదు, నిద్ర వస్తుంటుంది, బోర్ కొడుతుంటుంది, ఎండకు ఉడకపోస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పిఎస్ పేపర్ ఉన్నాయి, రోజు ఒకటి చూడండి. ఇప్పటిస్తుంది గ్రూప్ 2 వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ అయిపోయేంత వరకు రోజొక పేపర్, ఒక 1 అవర్ ఒక పేపర్ చూసేయచ్చు. జస్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటూ ఆన్సర్ బట్టి మనం గుర్తుపడుతున్నాం లేదా ఆన్సర్ చేయగలుగుతున్నాం లేదా ఇట్లా చూడండి. ఇది మీకు చాలా హెల్ప్ ఉంటుంది. నెక్స్ట్ ఒకటి స్టాక్ జీకే బుక్ మీకు పరిచయం చేస్తాను. ఇది స్టాక్ జీకే, అంటే నాట్ ఓన్లీ జీకే అంటే మనకు జనరల్ స్టడీస్లో ఉండే స్టాక్ పాయింట్లనే వీళ్ళు జీకే బుక్లా తీసుకొచ్చారు. ఇది మెయిన్గా అయితే మనకు డిఎస్సి వాళ్ళకు ఎక్కువ యూజ్ అవుతుంది. డిఎస్సి, హెచ్జిటి అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది.
ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2లలో స్టాక్ జీకే క్వశ్చన్లు అడగడం చాలా తక్కువ. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. డిఎస్సి రాసేవాళ్ళు, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ రాసేవాళ్ళు కానీ వాళ్ళు ఇది ఒక్కసారి రిఫర్ చేయండి. దీనిలో మనకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్టాక్ అంశాలు దీనిలో ఉంటాయి. ఈ స్టాక్ జీకి ఇది ఒకటి రిఫర్ చేయండి. గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళు అయినా కానీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఏది రాసే వాళ్ళు అయినా కానీ ఒక్కసారి మీకు టైం ఉంటేనే చూడండి, ప్రత్యేకించి చూడమని చెప్పట్లేదు. దీనిలో ఏంటంటే కొన్ని స్టాక్ పాయింట్లు, ప్రతి సబ్జెక్టులో కొన్ని స్టాక్ అంశాలు ఉంటాయి కదా, అవి దీనిలో వీళ్ళు కొంచెం బాగా ప్రజెంట్ చేశారు మైండ్ మ్యాప్తో. ఇది చూసే ప్రయత్నం చేయండి. నాకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లలో క్వశ్చన్ అనే ప్యాటర్న్ వేరే ఉంటుంది. కొన్ని మిగతా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఏడబ్ల్యూఈ కానీ, హెచ్డబ్ల్యూ కానీ, గ్రూప్ 4 కానీ, అలాంటి వాటిల్లో పేపర్ 1లో ఎక్కువ క్వశ్చన్స్ జీకే అంశాలే అడుగుతారు. జీకే అంటే జీకే కాదు, మన సబ్జెక్ట్లో ఉన్న స్టాటిస్టిక్ పాయింట్స్, వాటిని జీకే రూపంలో మనం అడిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఇది ఒకసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఒకటి రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసిన నీటిపారుదల శాఖ శ్వేతపత్రం అని ఒకటి రిలీజ్ చేశారు. గ్రూప్ 2 వాళ్ళు ఖచ్చితంగా చదవండి. గ్రూప్ 2 వాళ్ళు కానీ గ్రూప్ 1 వాళ్ళు కానీ. దీనిలో మొత్తం నీటిపారుదల అంశాలకు సంబంధించి శ్వేతపత్రం ఇచ్చాడు. ఇది చూసే ప్రయత్నం చేయండి. ఇది చాలా యూజ్ ఉంటుంది. అంటే మొత్తం ప్రస్తుత ప్రాజెక్టుల స్థితిగతులు ఏంటి, ఏ ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ టీఎంసీ ఎంత, అదే ప్రాజెక్టుల ప్రజెంట్ కండిషన్ ఏంటనేది మొత్తం ఈ శ్వేతపత్రంలో ఇచ్చాడు. ఇది ఒక 40 పేజీలు ఉన్నది. దీన్ని చదవండి ఖచ్చితంగా. గ్రూప్ 1 వాళ్ళు కానీ గ్రూప్ 2 వాళ్ళు ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి. ఇది యూజ్ ఉంటుంది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రిప్షన్ లేకుండా చూస్తున్నారు. నేను మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తాను. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. నా ఛానల్ చూడడం వల్ల మీకు యూజ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.